వాస్తవాలను బయటకు ఇస్తుంది. ఆ ఫైళ్ళలో అసలు ఏముండే, ఎందుకు మాయమవుతున్నాయి, కనీసం ఫర్నిచర్ కూడా అంటే మామూలుగా అట్లాంటి ఫర్నిచర్ కూడా మంత్రుల ఆఫీసుల నుంచి వాళ్ళ ఇళ్ళ నుంచి పోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి పద్ధతి అయితే అది సరైనది కాదు. ఏదైనా వాస్తవాలను ఎవరు బూడిద చేద్దామని చూసినా ప్రజల ముందుకు వస్తాయి. ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఇమీడియట్లీ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్త లెక్కలు కొత్త ఇవన్నీ ఉంటే కూడా కొంచెం టైం పడుతుంది. పాతది ఏదైతుందో ఈ సీజన్ అది కంటిన్యూ చేసి నెక్స్ట్ నుంచి విధి విధానాలను ఖరారు చేసుకొని స్పష్టంగా ఇస్తాం. రుణమాఫీకి సంబంధించి కూడా మీరు ఇప్పటి వరకు 9వ తేదీ రుణమాఫీ సోనియా గాంధీ బర్త్డే రోజు ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు. అదే అంటున్నా, తప్పకుండా. సరే, ఆ రోజు మేము ప్రమాణ స్వీకారం చేసింది 7వ తారీఖు అయింది. 9వ తారీఖు వరకు కొంచెం వేరే కార్యక్రమాలు ఉండడం మూలంగా కూడా మా సీఎం గారు కానీ మేము కానీ కొంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినాం. రైతులకు ఇచ్చినటువంటి హామీ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. మేము అమలు చేసి చూపిస్తాం. రైతులు కూడా వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. వాళ్ళ యొక్క ఆశల మీద నీళ్లు చల్లం, వాళ్ళ యొక్క అవసరాల మీద నీళ్లు చల్లము. ఖచ్చితంగా అమలు చేస్తాం ప్రతి హామీ.